ఇటీవల కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణ నుంచి బయటికి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు రావడం తెలిసిందే. తాజాగా ఈ వాదన నిజమేనని స్పష్టం చేస్తూ మెట్రో సేవలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్&టీ సిద్ధమైంది. దీనికి సంబంధించిన కీలకమైన ఒప్పందం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో పూర్తయింది. అయితే న్యాయపరమైన అంశాలు, చట్టపరమైనటువంటి రాతకోతల అనంతరం తెలంగాణ సర్కార్ చేతికి మెట్రో రాబోతోంది. దీంతో మెట్రో విస్తరణపై ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ అవడంతో భవిష్యత్తులో భారీ ఎత్తున విస్తరించాలని భావిస్తున్న మెట్రోకు ఉంటే లాజిస్టిక్ సమస్యలు ఈ ఉదంతంతో తీరిపోతాయన్న మాట వినిపిస్తోంది. హైదరాబాద్ మహానగరంలో భారీగా మెట్రోను విస్తరించేందుకు వీలుగా రేవంత్ ప్రభుత్వం మెట్రో 2వ దశ, 3వ దశ నిర్మాణాలకు సంబంధించి ప్లానింగ్ ఇప్పటికే పూర్తయింది. తాజాగా జరిగినటువంటి ఈ డీల్తో మరింత వేగవంతంగా మెట్రో విస్తరణకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఒప్పందంలో భాగంగా మెట్రో మొదటి దశ కింద 13,000 కోట్ల అప్పులను ప్రభుత్వం తీసుకోవడానికి అంగీకరించింది. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైల్ స్పెషల్ పర్సన్ వెహికల్లో ఎల్&టీకి భాగమైన 5,900 కోట్ల మొత్తంలో 2,000 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే మెట్రో తొలి దశ నిర్వహణ ప్రభుత్వం చేతికి రానుంది. దీంతో 2వ దశ విస్తరణ మరింత వేగం పుంజుకునే వీలుంది. గతంలో మెట్రో రైల్ నెట్వర్క్ కు సంబంధించి దేశంలోనే 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో 10 ఏళ్లుగా ఎలాంటి విస్తరణ లేకపోవడంతో దేశంలో హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి దిగజారింది. విస్తరణ వేళ మొదటి దశతో అనుసంధానం అన్నది కీలకం. ఈ విషయంలో ఉన్న ఇబ్బందులు తాజా నిర్ణయంతో తొలగిపోయినట్లుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో 8 మార్గాలతో 163 కిలోమీటర్లు విస్తరించేలా ప్రతిపాదనని సిద్ధం చేసింది. అయితే దీనిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే 2 దశల ప్రాజెక్టుల మధ్య సమన్వయం కోసం ఎల్&టీతో రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేసే అంశంపై పక్కా విధి విధానాన్ని సిద్ధం చేయాలని, దీనికి సంబంధించిన ఒప్పందంపై ఎల్&టీ సంతకం ఉండాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టే 2 దశల మెట్రోల్లో భాగస్వామిగా ఉండాలని ఎల్&టీని ప్రభుత్వం ఆహ్వానించింది. అయితే తాము రవాణా రంగం నుంచి బయటికి వచ్చేస్తున్నామని, ఈ నేపథ్యంలో తాము ముందుకు రాలేమని ఎల్&టీ పేర్కొంది. ఇదే సందర్భంగా తమ వాటాను రాష్ట్రాన్ని గాని లేదా కేంద్రం గాని కొనుక్కుంటానంటే అమ్మేందుకు తాముకు అభ్యంతరం లేదని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో జరిగిన కీలక సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ముఖ్యులతో పాటు ఎల్&టీ సీఎండీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాము 2వ దశలో భాగస్వామిగా ఉండలేమని ఎల్&టీ సీఎండీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. దీంతో 2వ దశను తాము నిర్మించుకుంటామని, 2 దశల మధ్య సమన్వయం కోసం డెఫినిటివ్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. ఈ ఒప్పందంలో భాగంగా ఆదాయం, ఖర్చులను పంచుకోవాలనే అంశాలు ఉన్నట్లు చెప్పారు. ఆదాయం పెరగకపోవడం, నిర్వహణ భారం పెరిగిన ఆందోళనలో తాము ఉన్నామని, ఇలాంటి పరిస్థితుల్లో తాము 2వ దశలో ప్రభుత్వంతో కలిసి నడిచే ఒప్పందంపై సంతకం చేయలేమని ఎల్&టీ స్పష్టం చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుకు సంబంధించిన తమ 90% వాటాను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. దీంతో తొలిదశ ప్రాజెక్టు పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పేసింది. ఈ సందర్భంగా కుదిరిన డీల్లో 13,000 కోట్ల అప్పును, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, తమ వాటా కింద 5,900 కోట్లు చెల్లించాలని ఎల్&టీ కోరింది. గత ప్రభుత్వ హయాంలో 2022 జూలై 22న కుదిరిన ఒప్పందంలో భాగంగా అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్లు చెల్లించాలని, అందులో ఇంకా 2,100 కోట్లు ఎల్&టీకి అందలేదన్న విషయాన్ని కూడా గుర్తు చేశారు. తొలిదశ మెట్రో ప్రాజెక్టు అప్పు 13,000 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. అదే సమయంలో ఎల్&టీకి ఈక్విటీ వాటా కింద చెల్లించాల్సిన మొత్తం 2,000 కోట్లను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. తొలిదశ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం మెట్రో నిర్వహణ చేపట్టి ఎల్&టీకి అప్పగించిన 260 ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయనుంది. దీంతో ఈ భూముల అమ్మకాలతో మెట్రో తొలిదశకు ఉన్న 13,000 కోట్లు అప్పు ప్రభుత్వానికి పెద్ద భారం కాబోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే మెట్రో మొదటి దశ, తర్వాత దశల నిర్వహణ బాధ్యతలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం నిర్వహిస్తుందా, లేదంటే మరేదైనా సంస్థతో ఒప్పందం చేసుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.